చంద్రబాబు పాలనపై చెప్పడానికి ఏమీ లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2019కి ముందు అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందన్న ఆయన ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందన్నారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతిపై చంద్రబాబు మోసం చేశారని సజ్జల ఫైర్ అయ్యారు. విజయవాడలో జరుగుతున్న 10 టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ లో సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు. 14-19 మధ్య ఏం చేశాడో చెప్పడానికి లేదు. అందువల్ల రెండు ఒకసారి పక్క ఈయన పనికిరాడు అంటున్నాడు, ఇంకో పక్క దీనికి మించి నేను చేస్తానంటున్నాడు. సో మా సక్సెస్ పూర్తిగా జనంలో ఉన్నందువల్ల, జనానికి పూర్తిగా హెల్ప్ చేసినందువల్ల, వాళ్ళు వాటి ద్వారా ఈ చర్యల ద్వారా బెనిఫిట్ అయినందువల్ల మా సక్సెస్ దాంట్లో డిపెండ్ అయింది. ఆయన చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నాడో దాంట్లో పాతది ఆయన ఏది చెప్పినా కూడా 14-19 మధ్య వస్తుంది, విచ్ టోటలీ హీ ఫెయిల్డ్. ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. యాక్చువల్ మొన్నటి వరకు హైదరాబాద్ ఉండింది, అది అక్కడ ఉండి చూసుకుంటూ ఇక్కడ వచ్చి పక్కాగా కట్టుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ హీ మిస్డ్ ఇట్. ఎందుకంటే కారణాలు అందుకు తెలుసు. ఆ ఓటుకు నోటు కేసులో అక్కడ కేసీఆర్ వెంట పడితే ఎగిరి ఇక్కడ వచ్చి వెనపడినాడు, రాత్రి వచ్చాడు. సెకండ్ థింగ్, అప్పటికే ఆయనకు ఆర్గానిక్గా డెవలప్ కావడానికి అవసరమైన రాజధాని కట్టుకునేంత టైం ఉండింది. దట్ ఆల్సో హీ మిస్డ్. ఎక్కడో 30-40 వేల ఎకరాలు వీటికి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. రాజధానికి కావాల్సింది నిజంగా తనకు కావాలంటే 1000 ఎకరాలు 2,000 ఎకరాల్లో కట్టి ఉండొచ్చు, ఒక పద్ధతి. తనకు ఉపయోగం అని చెప్పి కాంట్రాక్ట్ మొత్తం తను తీసుకునేట్టు, డబ్బులు మాత్రం వాళ్ళు ఇచ్చేటనేంత వరకు ఆగి ఆ తర్వాత మొదలుపెట్టాడు. ఒకటి, అన్నిటికంటే ఘోరమైన తప్పిదం ఏంటంటే హిస్టరీ ఎప్పుడు దాన్ని మర్చిపోదు, క్షమించదు కూడా. మన కాపర్ డ్యామ్కి సంబంధించినంత వరకు ఏదైతే మనం ఇటువైపు స్పిల్వే కట్టడానికి వీలుగా, బండ్ కట్టడానికి, వాటర్ డైవర్ట్ చేయడానికి వీలుగా కాపర్ డ్యామ్ నిర్మించేప్పుడు ఒక స్పిల్ ఛానల్ కట్టాలి. వాటర్ గోడ అడ్డం కట్టాక అది పక్కకు పోతే ఎట్లా పోతుంది, పోవడానికి దారి ఏర్పాటు చేయాలనేది కూడా ఇంగితం ఆలోచించాలి. అది స్పిల్వే అంతా మేము వచ్చినాక చేయాల్సి వచ్చింది. ఈ బ్రాండ్స్ కానీ ఇంకోటి కానీ కొన్ని అప్రూవ్ అయినవి, ముందైనవి, లేదా డిస్టిలరీలకు అంతకుముందు ఏదైనా పర్మిషన్లు ఎక్సెస్ పెంచింది ఇచ్చింటే వాళ్ళు ఇచ్చారు. మా గవర్నమెంట్ వచ్చాక మేము చేసింది ఏంటంటే లిక్కర్ సిండికేట్లు ఉంటే వాటిని లేకుండా చేసేసి గవర్నమెంట్ షాప్సే గవర్నమెంట్ వీటితోనే పెట్టడం అనేది ఒకటి జరిగింది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్. మీకు ఎక్కడైతే కరప్షన్కి అవకాశం ఉంటుందో అవి మేము చేసింది ఏదీ లేదు. అంటే మీరు డిస్టిలరీల కెపాసిటీ పెంచితే అన్నా మీకేమన్నా రావాలా, లేదా ఈ సారా సిండికేట్లు పెట్టి వాటి ద్వారా అన్నా ఏమన్నా జరగాలి. ఇందులో ఎక్కడ జరుగుతుందో ట్రాన్స్పరెంట్ సిస్టంలోనే అది అర్థం కావట్లేదు. వాళ్ళు ఫాల్స్ ఇమేజరీ ఏదైతే బిల్డ్ చేయాలని చూస్తున్నారో దాని మీదనే పోతున్నారు.